నమస్తే మిత్రులారా, నేను మాట్లాడేది మూర్తి ఆదిరెడ్డిని. ఈరోజు నిన్న నుండి నాకు కొద్దిగా జ్వరం అనేది వచ్చింది. ఈ జ్వరం నుంచి కోలుకోవడానికి మన కదాయి మీద నేను ఆధారపడ్డాను. కదాయి కనబడుతుంది, కదాయి ఒకటి రెనటస్ నోవా వేసుకుంటున్నాను. ఇది నేను బయట వాళ్ళకు హాస్పిటల్ పోయినా చెప్పినా కానీ, కాకపోతే నేను నమ్ముకుంది కాబట్టి నేను వాడుతున్నాను. కొంచెం పర్వాలేదు అనిపించింది. అయితే విషయం ఏంటంటే, ఈ మనకు అలోస్టిన్ అనేటువంటిది ఈ మెడికల్ కిట్ లాగా పనిచేస్తుంది అనుకున్నాము. కాబట్టి ఏంటంటే నేను ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నానంటే, ఉడుకు నీళ్ళల్లో వేసుకొని బఠానీ ఇదంతా మీ ముందే ఇప్పుడు తీస్తాను. ఇది బఠానీ ఇదంతా ఉంది కానీ, ఈ బఠానీ ఇదంతా వేసుకొని నేను ఆవిరి పట్టుకుంటాను. ఎందుకంటే సర్ది అంతా మొత్తం పోయేందుకు అవకాశాలు ఎక్కువనే కాబట్టి దీన్ని నేను ఆవిరి పడతాను. ఈ రకంగా నేను ఆవిరి పట్టుకున్నప్పుడు, అలాగే ఇది కదాయి ప్యాకెట్ చిన్న ప్యాకెట్స్ ఉంటాయి. ఇది జ్వరం వచ్చింది కాబట్టి పొద్దున నుంచి ఒక ప్యాకెట్ ఉడగొట్టినాను. అంటే పొద్దుగల నుంచి ఇప్పటి వరకు పొద్దున ఉదయం 8 గంటలకు ఒకసారి, 11 గంటలకు ఒకసారి, ఇప్పుడు సాయంత్రం 4 గంటలకు ఒకసారి కలుపుకున్నాను. మళ్ళీ రాత్రి మళ్ళీ 8, 9 గంటలకు ఒకసారి కలుపుకొని తాగుతాను. ఒక ప్యాకెట్ ఉడగొడుతున్నాను. ఈ రకంగా అలస్టిన్ ఒకటి, నోవా అనేటువంటిది ఒకటి. బయట వాడినటువంటి మందులు, ఇంగ్లీష్ మందులు అనేటువంటి చాలా తక్కువ, రేర్గా అన్నాను. ఇప్పుడు ఏంటంటే కొంచెం మెరుగైనటువంటిది అనిపించింది. కాబట్టి ఏంటంటే ఏమనుకుంటే, మనం వాడి ఇతరులు చెప్తేనేమో వాళ్ళు కొంచెం నమ్మకం అనేది కలుగుతుంది. కాబట్టి ఆ ఉద్దేశం కొద్దీ నేను జ్వరం వచ్చింది కాబట్టి ఆ జ్వరం పొడగొట్టుకోవడం కోసం అన్ని రకాలుగా మనకు ఈ రెనటస్ నోవా, కదాయి, అలోస్టిన్ పనిచేస్తున్న ఉద్దేశం కొద్దీ నేను దీన్ని ప్రాక్టికల్గా వాడుతున్నాను. కాబట్టి మీరు కూడా మీ ఆరోగ్యం కాపాడుకోవాలని. మళ్ళీ విషయం ఏంటంటే, రేపు ఇప్పటి వరకు ఏదన్నా మెరుగైతే ఇంకొక 2 సార్లు నేను దీంతోనే అట్లా 2 సార్లు 3 సార్లు ఆవిరి పట్టుకుంటాను. ఒకవేళ మెరుగైందనుకో, ఆ మెరుగైన ఫలితాన్ని కూడా తీసి నేను మళ్ళీ 2 రోజుల తర్వాతనో లేకపోతే 3 రోజుల తర్వాతనో మళ్ళీ మీకు పెడతాను. నేను ఇప్పుడు నా ముఖము, నా ఆలాత మొత్తం మీరు చూస్తున్నారు కదా. అప్పటికి ఇప్పుడు ఎట్లుందని చూస్తారు కదా. ఆరోగ్యం ఉన్నప్పుడు ఎట్లా ఉండే, ఆరోగ్యం లేనప్పుడు ఎట్లా తెలుస్తుంది. కాబట్టి మళ్ళీ ఈ వీడియోను కూడా నేను మీకు మళ్ళీ ఒకసారి నేను పెట్టి నేను అడ్జస్ట్ వాడిపోయడం మన ఉద్దేశం. కాబట్టి ఆ ఉద్దేశం కొద్ది నేను వీడియో పెడుతున్నాను. ఇది తప్పగా అర్థం చేసుకోకండి. ఎందుకంటే మనుషులకు అనారోగ్యాలు సహజము, అది ఎవరు ఆపలేని పరిస్థితి. కాబట్టి ఏంటంటే ఈ వీడియోని నేను ఏంటంటే మళ్ళీ నేను మెరుగైతే ఎట్లా ఉంటాను కూడా అది కూడా తీసి పెడతాను మనం మీకు నేను. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇట్లు మీ ఆదిరెడ్డి, రాకింగ్ రెనటస్. అందరికీ, రెనోవస్ మిత్రులందరికీ వందనాలు. నేను నిన్న నాకు జ్వరం వచ్చిందని చెప్పేసి ఒక వీడియో పెట్టినాను. ఆ వీడియో నాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. స్పందించే మిత్రులందరికీ ధన్యవాదాలు. ఆ జ్వరం అనేటువంటిది పూర్తిగా తగ్గిపోయింది, క్యూర్ అయిపోయింది. దీనికి కారణం ఏంటంటే, మనం ప్రజలకు ఎప్పుడు కానీ వాస్తవాలు చెప్పాలి. వాస్తవాలు చెప్పకుండా మనము ఏది కూడా అబద్ధాలనేటువంటిది ఆడకూడదు. కాబట్టి ఏంటంటే మన యొక్క పూర్తి నమ్మకమైనటువంటి అలస్టన్ మీద, అలాగే కదాయి అయినటువంటి దాని మీద, మన రెనోవస్ నోవా మీద మనకు పూర్తిగా నమ్మకం ఉన్నది. కానీ మనకు ఇవాళ ఆ రోగం అనేటువంటిది, ఆరోగ్యం అనేటువంటిది మనకు వ్యక్తిగత విషయాల మీద ఆధారపడి ఉండదు. మనం కోరి ఏది కూడా రోగం రావాలని కోరుకోము. అది మన శరీరానికి అన్ఎక్స్పెక్టెడ్గా వస్తుంటుంది. నిన్న
అలోస్టిన్ అలోస్టిన్ 2 సార్లు ఆవిరి పెట్టుకున్నా. ఇప్పుడు కూడా నేను ఇంతకుముందు కూడా ఈ వేడి నీళ్ళలో వేసి ఇంతవరకు నేను పట్టే ముందే నేను విడియేసి ఉంది ఆవిరి పట్టుకున్నా. ఈ ఆవిరితోని 100% సర్ది దగ్గు జలుబు ఎంతిపోయింది. ఈ సర్ది దగ్గు జలుబు అవడంతో జ్వరం కూడా తగ్గుముఖం పట్టింది. దాంతోపాటుగా కదాయి తాగినాను, దాంతోపాటు నోవా కూడా వాడుకున్నాను. కాబట్టి ఏంటంటే మన మందులు, నేను చెప్పొచ్చేది ఏమంటే మన మందులు అనేటువంటిది 100కి ఒక 75-80% మన మందులు పనిచేసినాయి.